హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఇంట్లో 2 పచ్చి మామిడికాయలు ఉంటే చాలండి, ఈజీగా మామిడికాయతో కూర పచ్చడి అయితే చేసేసుకోవచ్చు. ఇది కారం వేసిన కూర పచ్చడి. ఈ పచ్చడి టిఫిన్స్లోకి అయితే చాలా బాగుంటుంది, పెరుగన్నంలో కూడా నంచుకుంటాక బాగుంటుందండి. ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక 2 మామిడికాయలతో పెట్టుకున్నామంటే వారం పైగానే నిల్వ ఉంటుంది. ఈ పచ్చడిని ఏ విధంగా చేయాలో చూసేద్దామా. కూర పచ్చడి చేయడానికి పచ్చి మామిడికాయలు తీసుకోవాలండి. నేను ఒక బాగా పెద్దగా ఉన్న మామిడికాయ, ఒక చిన్న మామిడికాయ 2 కూడా పచ్చివి తీసుకుంటున్నాను. నేను నీటిలో వేసి కడిగేసి ఈ కాయని ముచ్చికి తీసేసుకుని పీలర్తో పైగా పొట్టంతా కూడా తీసేయాలి. పుల్లగా ఉన్న మామిడికాయతో కూర పచ్చడి బాగుంటుందండి. ఈ పచ్చడిలోకి మనం అలాగే ఆవాలు మెంతులు కూడా వేయించిన పొడి వేస్తాము, టేస్ట్ అయితే బాగుంటుంది. 2 కాయలు కూడా నేను ఈ విధంగా చెక్కేసి ఒక ప్లేట్లో పెడుతున్నాను. ఇవి చిన్న ముక్క కట్ చేసి చూశానండి, పుల్లగా ఉన్నాయి. పుల్లగా ఉన్న కాయలు అయితేనే బాగుంటుంది. కలర్ వచ్చింది కదా అని చూస్తే బాగా పుల్లగా ఉన్నాయి. ఇప్పుడు క్యారెట్ తురిమే స్టాండ్ తోటి సన్నగా తురిమేసుకోవాలి ఈ కాయల్ని. ఇలా మామిడికాయలు కోరి పచ్చడి పెట్టుకుంటే టిఫిన్స్లోకి అయితే ఒక్కొక్కసారి మనం చట్నీ చేసుకోకపోయినా ఈ పచ్చడితో తినేచ్చండి. పెరుగన్నంలో కూడా బాగుంటుంది. మొత్తం 2 కాయలు కూడా నేను ఈ విధంగా కోరాను. ఇప్పుడు ఇలా కోరిన మామిడి తురుముని ఒక క్లాత్ వేసి ఆ క్లాత్లో నేను ఎండనిస్తున్నానండి. ఎండనిచ్చి మనం పచ్చడి కలుపుకున్నామంటే చలివాసన రాకుండా ఉంటుంది. కవర్ మీద అయినా ఎండనివ్వచ్చు, క్లాత్ మీద అయితే కనుక అందులో ఉన్న చెమ్మ అయితే ఇంకా త్వరగా పీల్ చేసుకుంటుంది. కాబట్టి నేను క్లాత్ మీద ఎండనిచ్చాను ఒక 4 గంటలు. చూశారు కదా, చెమ్మంతా పోయింది, కొంచెం ఎండింది కూరు. ఇప్పుడు ఈ మామిడి తురుమంతా కొలుస్తున్నాను. ఒక కప్పుతో కొలుస్తున్నానండి. కొంచెం తక్కువ పెడుతున్నాం కాబట్టి నేను ఒక కప్పు కొలత తీసుకున్నాను. ఈ కప్పు నిండా అయింది ఈ తురుము. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి కొలిచిన ఈ తురుముని అందులో వేసేసుకుని చూడండి, ఇలా ఉండాలి. మనం ఎండనివ్వకుండా పచ్చడి కలిపేమంటే నిల్వ ఉండదు, పాడైపోద్ది. ఇందులోకి నేను టేబుల్ స్పూన్తో వేస్తున్నానండి కారం. ఎందుకంటే ఒక కప్పే కాబట్టి 3-4 టేబుల్ స్పూన్ల వరకు కారం వేయచ్చు. పచ్చి కారం ఇది, ఆవకాయ కారం. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ కూడా వేసుకోవచ్చు. అదే కారం కప్పు కొలతలతో అయితే 1/3 కప్పు వస్తుందండి. సాల్ట్ అయితే పావు కప్పు కంటే కొంచెం తక్కువ వస్తుంది. 2 టేబుల్ స్పూన్లు వేసాను. ఈ ఉప్పు కారం కూడా ఈ కూరకి బాగా కలిసేలాగా స్పూన్ పెట్టి బాగా కలుపుకోవాలి. ఇందులోకి నేను పొడి చేస్తున్నానండి. చిన్న పాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ మెంతులు వేసుకుని లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి. మెంతులు వేయించకుండా పొడి చేసామంటే చేదు వస్తుంది, కొంచెం దోరగా వేయించుకోవాలి. ముందు మెంతులను ఇలా వేయించిన తర్వాత అప్పుడు 2 టీ స్పూన్ల వరకు ఆవాలను అయితే వేయండి. మెంతులు వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందైతే మెంతులను వేయించండి. ఆవాలు కూడా వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని చల్లారిన తర్వాత ఈ మెంతులు ఆవాలు పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడి పోపు పెట్టుకోవడానికి పాన్ పెట్టుకుని నూనె వేయండి. ఇదిగో పొడి ఈ విధంగా మెత్తగా చేసుకోవాలండి. నేను ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసాను, నువ్వుల నూనె. ఇందులోకి పొట్టు వలిచిన ఒక 20 రేకల వరకు వేస్తున్నానండి, వెల్లుల్లి రేకలు. 2 ఎండుమిర్చి కూడా వేసుకుని ఆవాలు మెంతులు కొద్దిగా జీలకర్ర పోపు వేసుకోవాలి. నువ్వుల నూనె వల్ల ఇలా పొంగు వస్తుంది, చూసుకోవాలండి, మాడిపోతాయి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత అప్పుడు పచ్చడిలో కలుపుకోవచ్చు. ఇప్పుడు మనం ఆవాలు మెంతులు పొడి చేసాం కదా, 2 టీ స్పూన్లు వేస్తున్నాను. మిగిలిన పొడి ఉంటే పక్కన పెట్టేస్తున్నానండి, వేరే పచ్చడిలో కలుపుకోవచ్చు. ఈ పచ్చడి కొద్దిగా కాబట్టి 2 టీ స్పూన్లు వేసాను. అలాగే వేయించిన పోపు, ఈ ఆయిల్ అంతా కూడా ఇందులో వేసేసుకుని ఈ పచ్చడిలో బాగా కలుపుకొని ఒకరోజు పక్కన పెట్టుకుని అప్పుడు మనం వాడుకోవచ్చు. మనం స్టాండ్ పెట్టి కోరిన పచ్చడే కాబట్టి ఒకరోజు చాలండి. మూత పెట్టేసి పక్కనైతే పెట్టేస్తున్నాను. నేను మరుసటి రోజు మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ కూర అంతా కూడా ఆయిల్ని పీల్ చేసుకుని చూసారు కదా,
మనము స్టాండర్డ్ తురిమేము కాబట్టి ఈ కూర అంతా ఆయిల్ని అయితే పీల్చుకుంది. ఇంకా ఆయిల్ అయితే నేను వేయట్లేదు. ఇది టిఫిన్స్లో నంచుకోవడానికి కాబట్టి నేను ఈ విధంగా చేశానండి. ఇది అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. మీరు కూడా ఒక 2 మామిడికాయలు ఉంటే ఈ విధంగా కూర పచ్చడి చేసి చూడండి. ఆవాలు మెంతులు పొడి వేసాము కాబట్టి రుచి కూడా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.